అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుభాకాంక్షలు. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నేటి కథ. రచన మాదిరెడ్డి సులోచన గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. క్లబ్ నుండి నేను రాఘవ బయటకు వచ్చాం. మిగతా వారు కార్డ్స్ ఆడుతున్నారు. మీ ఆవిడ 9 దాటితే ఊరుకోదా? కాస్త కుతూహలంగా కాస్త హేళనగా అన్నాడు రాఘవ. మా ఆవిడ ఊరుకున్నా అరిచినా అది వేరే విషయం. గృహస్థుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నాను. అతను మరేం మాట్లాడలేదు. మరి నేను కారు రివర్స్ చేసి తెచ్చాను. అతను వచ్చి కారు ఎక్కాడు. అతను కారు ఎక్కాడు అంటే అర్థం నాకు తెలుసు. అతను ఆఫీస్లో స్టెనోగా పనిచేసే పంకజం దగ్గరికి వెళ్తాడని. రాఘవ, ఓ మాట చెప్పేదా? ఏమిటో ఆ విలువైన మాట, సెలవయ్యే అన్నాడు సిగరెట్ అంటించుకొని. ఈ చాటుమాటు వ్యవహారం ఎందుకు చెప్పు? నీ భార్య మంచిది, హాయిగా 2వ పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు. ప్రేమకు వ్యామోహానికి ప్రణయానికి అర్థం తెలియని అమాయకుడువు. మాది స్వేచ్ఛా ప్రణయం కావచ్చు, అందులో నిజానిజాలు నాకు తెలియవు. కానీ మొన్న రోజు రాత్రంతా పంకజం ఇంట్లో ఉన్నానని వాళ్ళ అమ్మాయి అబ్బాయి గొడవ చేశారట. ఏడ్చారు. వాళ్ళనెవరు పట్టించుకుంటారోయ్? పంకజం భర్త అంటే జంకాలి, కానీ అతడికి కావాల్సిన ప్రమోషన్లు ఇస్తున్నాను, తాగడానికి డబ్బులు ఇస్తున్నాను. ఇంకేం కావాలి? ఎన్నాళ్ళు సాగిన మీ ప్రణయ చరిత్ర నాకు తెలుసు. మిగతా వారు చెప్పే కథలు ఎరుగుదును. నేను ఎప్పుడైనా చర్చించానా? అంత అవసరం కూడా రాలేదు శ్రీకాంత్. నువ్వు ఒట్టి జడుడి పోయి ఈ పూట నా వెంట పంకజం ఇంటికి రా. అప్పుడు ఆవిడ ఆరాధన, ప్రేమ, అభిమానం చూశాక వెధవ పెళ్ళామా అనకపోతే అడుగు అన్నాడు. అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. అతడిని పంకజం ఇంటి ముందు వదిలేసి వచ్చేశాను. తర్వాత 2 రోజులకు క్లబ్ పని మీద ఇద్దరం పంకజం ఇంటికి వెళ్ళాం. నిజంగా ఆమె ఆరాధనకు మోగపోయినట్లు ఉండిపోయాను. స్వేచ్ఛా ప్రణయం ఎందుకు అనుకున్నాను అంటే, రాఘవను చూడగానే ఆమె ఎంత మైమర్చిపోతోందో ఆ రోజు చూశాను. ఆవిడ బాత్రూంలో ఉంది. ఎవరే వచ్చింది? రాఘవ గారు మమ్మే, అమ్మాయి చెప్పింది. అంతే, తలుపు బద్దలైనంత పని అయింది ఆవిడ తోపుకు. అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర నుదుట సబ్బు నూరగా వదలనే లేదు. మీరు వస్తున్నట్టు ఫోన్ చేయకూడదా? అయ్యో, ఇంట్లో ఏం లేదు. ఇప్పుడు అవేం వద్దులే పంకజ, క్లబ్బు యానివర్సరీ, ఆ రోజు నువ్వు పాడతావేమో అని అడుగుదామని అన్నాడు శ్రీకాంత్. నన్ను అడిగేదేమిటి? నాపై మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు అంటే పాడడమే కాదు, ఆడతాను. అమ్మమ్మ, అక్కర్లేదు, పాడితే చాలు అన్నాడు రాఘవ కళ్ళు చికిలించి. ఆమె బయటికి వెళ్ళింది. గొంతు మాత్రం వినిపించింది. పాప, కాసేపు అత్తయ్య గారి ఇంట్లో ఆడుకోపోయావా? బాబు, నిన్ను రంజిత్ రమ్మన్నాడుగా. ఎందుకు మమ్మీ అబద్ధాలు ఆడతావు? రాఘవ్ గారు వచ్చారు, వెళ్ళమని రాదు? రుసరుసలాడే గొంతు వినిపించింది. వాళ్ళు వెళ్ళిపోవడం కిటికీ గుండా చూశాను. మీరు వెళ్ళి కూరగాయలు తీసుకురాకూడదు? భర్తను పంపించి వేసింది. ఐఎమ్ గౌరీ. ఓ గౌరీ, నువ్వు సినిమాకు వెళ్ళాలన్నావు కదే? రేపు పోతానులేండి, బట్టలు బాగున్నాయి. అనుకొని మానుకోవడం ఎందుకా అని వెర్రిదానా. ఈ రూపాయి తీసుకెళ్ళు. పంకజం కేకలు ఆగిపోయాయి. మరొక 2 నిమిషాల తర్వాత కారపూస కాఫీతో తిరిగొచ్చింది. వస్తున్నట్టు ఒక ఫోన్ చేస్తే మీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు వేసేదానిగా నొచ్చుకుంది ఆవిడ. మరో రోజు చేద్దుగానిలే, అనవసరంగా శ్రమపడి అందరినీ బయటికి పంపావు పంకజ, నేను వెళ్ళిపోవాలి. అతను ఫలహారం ప్లేటు అందుకున్నాడు. కాసేపైనా ఇక్కడ గడపంది, వెళితే ఊరుకుంటానా? అదేం లేదు, మీరు వెళ్ళండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. లేచాను. భలేవారు కనుక వెళ్ళమంటే టిఫిన్ వద్దనా? నవ్వి పంకజం ప్లేట్ ఇచ్చింది. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. జరుగుతున్న చూస్తుంటే నాకే కంపరంగా ఉంది. ప్లేట్ కింద పెట్టి కాఫీ మాత్రం తీసుకున్నాను. ఒకరి పట్ల ఒకరికి మహోన్నతమైన ఆరాధన. గౌరవమా? అప్పుడే రాఘవ వేసిన జోక్తో ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవం ఉన్నదో తెలిసిపోయింది. మీ బర్ది కనిపించడం? రాఘవ అడిగాడు. తినడం పడుకోవడంతో సరిపోతుంది, పంపించి వేశాను. పడుకోవడం అంటున్నావు, నీ గదిలో పడుకునేవాడా? కోరగా చూస్తూ కొంటెగా నవ్వాడు. ఛీ, మీరెప్పుడు అంతే. అవునులేండి, ప్రేమారాధనలు ఎక్కువైతే అనుమానాలు ఎక్కువవుతాయి. ఒక వెకిలి నవ్వు నవ్వింది. నాకు అక్కడ ఒక్క క్షణం ఉండాలి అని అనిపించలేదు.
నేను ఒక్క క్షణం అక్కడుంటే ఒకరి కౌగిల్లో ఒకరు వాలిపోవడం తథ్యం అని అనిపించింది. ఇదేనా పవిత్ర వివాహ బంధం? ఓహో, ప్రగతి మార్గం కాబోలు. అక్కడి నుంచి వచ్చేశాను. క్లబ్ వార్షికోత్సవం సందర్భంగా పంకజం అద్భుతంగా పాడింది. అందరము అభినందనలు తెలిపాము. రాఘవ్ మాత్రం ఆనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి వదిలిపోయిన పూలదండ తెచ్చి మెడలో వేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేనేం చేశాను? ఉత్సాహం ఆపుకోలేక ఆమె మెడలో దండ వేశాను. అఫ్కోర్స్ దండలు భార్యాభర్తలే మార్చుకోవాలని నియమం లేదుగా, ఉలిక్కిపడ్డట్టు చెప్తున్నాడు రాఘవ. అబ్బే, ప్రేయసి ప్రియులు కూడా మార్చుకోవచ్చు అన్నాడు రాజన్ గడుసుగా. అదేదో పెద్ద జోక్ అయినట్టు అందరూ భళ్ళుమని నవ్వారు. ఏమిటా ఆకతాయితనము? పక్కన ఆమె భర్త ఉన్నాడు, మురళి అన్న డాక్టర్ ఆక్షేపించాడు. భరించువాడు భర్త, ఇలాంటివన్నీ భరించాలి. మరెవరో అన్నారు. నాకు చిరాగ్గా ఉందేమిటో. వాళ్ళ ప్రవర్తనే చిత్రంగా ఉందంటే మధ్య వీళ్ళ గోలేమిటో అర్థం కాలేదు. ఎందుకో తల తిప్పేసరికి తలుపు దగ్గర పంకజం కొడుకు కూతురు కనిపించారు. వాళ్ల కళ్ళు రక్తాన్ని కక్కుతున్నాయి. దగ్గరగా వెళ్ళాను. వాళ్ళ ఊపిరిలో పాము బుసలు వినిపిస్తున్నాయి. అంకుల్, 5 రూపాయలు ఉంటే ఇస్తారా? రేపు తెచ్చిచ్చేస్తాను, ఇంటికి వెళ్ళాలి అన్నాడు బాబు. మంచిది. 5 రూపాయలు ఇచ్చాను. బంగారం లాంటి పిల్లలు. వాళ్ళని చూసి తల్లి కొన్ని కోరికలు త్యాగం చేయొచ్చు. మరేమో ఆలోచించలేక వచ్చి పార్టీలో చేరాను. ఆ రాత్రి పంకజం భర్తకు లిఫ్ట్ ఇచ్చాను. ఎన్నోసార్లు నోటి చివరి వరకు వచ్చిన మాటలు సంస్కారం అడ్డుపడి గొంతులోనే నొక్కేసింది. ఏం మాట్లాడరేం శ్రీకాంత్ గారు? చాలా బాగా పాడారు. ఏమనాలో తెలియక మరోసారి అన్నాను. బాగుందంటే కాదు ఓయ్, రేపు మహారాష్ట్ర అంతా జరిగే కల్చరల్ వీక్లో నాకు అవకాశం ఇవ్వాలి. అలాగే చూద్దాం అంటే కాదు. నేను రాఘవ ఈ మధ్య కొన్ని పల్లె పాటలు జంటగా పాడడం ప్రాక్టీస్ చేశాం. ఇద్దరం పాడతాం. సినిమా పాటలతో విసుగెత్తిపోయిన జనం మైమార్చిపోవాలి చూడండి అన్నది పంకజం. రాఘవ్ ఆఫీసర్ కదా, పాడతారో లేదో మీకెందుకు, నేను అంటే చాలండి, ఆ విషయం నాకు వదిలేయండి అన్నదామె. వారిని దింపి వచ్చేసాను. అలసట వల్ల నిద్రపోయాను. ఓ వారం రోజుల తర్వాత పని తెవల్చుకొని త్వరగా ఇంటికొచ్చాను. పంకజం కూతురు గొంతు విసుగ్గా వినిపించింది. అంకుల్ పాడమన్నారట అంటే రోజు ప్రాక్టీసు అంటూ మమ్మల్ని బయటికి తరిమేస్తారు. రోజు ఎవరింట్లో కూర్చోవాలో తెలియడం లేదు అన్నదా అమ్మాయి. క్రాంతి కూడా జవాబు చెప్పినట్టు నిలబడిపోయింది. భోజనాలు చేశాం. మా అమ్మాయితో కాసేపు క్యారమ్స్ ఆడింది. నాతో కాసేపు కార్డ్స్ ఆడింది. 10 దాటింది. పొమ్మని అనలేక మేము, పోతామని అనలేక అమ్మాయి మొహమాట పడుతూ ఉండగా బాబు వచ్చాడు. రావే పోదాం, రేపటి నుంచి డాబా మీద కూర్చుందాం, ఇల్లు తిరిగి విసిగిపోయాను అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పిల్లలు మనంతా ఎదిగాక ఇంకా ఏమిటండి ఈ శృంగారం, బంగారం విసుగ్గా అన్నది క్రాంతి. మనిషికి వయసు ఉంటుంది కానీ కోరికలకి ఉండదు వయసు. ఏడ్చినట్టుంది మీ సమర్థింపు. రుసరుసలాడింది. మనిషి కట్టుతప్పి ప్రవర్తించి సంఘ నియమాలను తూలనాడుతాడెందుకో. మర్నాడు మళ్ళీ లిఫ్ట్ అడిగాడు రాఘవ. అప్పుడు ఊరుకోలేకపోయాను. రాఘవ, ప్రాక్టీస్ పేరుతో పంకజం పిల్లల్ని బయటికి పంపడం అంత మంచిది కాదేమో అని అన్నాను. అది నా అభిప్రాయం. నీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను. పంకజం ఏకీభవించకూడదు అన్నాడు గలగలా నవ్వి. ఈ గొడవ ఎందుకు? ఓ 2 గంటలు ఏ హోటల్లోనో గడిపి వెళ్ళకూడదు? ఖర్చులు నువ్వు పెట్టుకుంటాను అంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. ఓ నిట్టూర్పు వదిలాను. కొందరు అదృష్టవంతులు అనుకున్నాను. ఆ తర్వాత వరుసగా టూర్లు, పనుల మూలంగా క్లబ్కు వెళ్ళడం తగ్గించేశాను. వెళ్ళినా అప్పుడే తిరిగి వచ్చేసేవాడిని. 5 గంటలకే బెల్ వినిపిస్తే ఆశ్చర్యంగా లేచాను. అప్పటికే క్రాంతి లేచి తలుపు తీసింది. మా పక్కింటి ప్రకాశం నిల్చున్నాడు. శ్రీకాంత్ గారు, ఒకసారి ఇలా వస్తారా? ఏంటి? చెప్పులేసుకొని వచ్చాను. ఇలా రండి. చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు. ఏంటండి? మా శ్రీమతి పిలుస్తున్నా వినిపించుకోలేదు అతను. దూరంగా ఉన్న చింత చెట్టు కిందకి తీసుకెళ్లాడు. అక్కడ రాఘవ కారుంది. కారు చుట్టూ జనం మూగి ఉన్నారు. చీకటిగా ఉండడం మూలాన స్పష్టంగా కనిపించడం లేదు. రాఘవ తన కారులో వస్తే కారు అక్కడ పార్క్ చేసి నడిచి పంకజం ఇంటికి వెళ్తాడు. లోపలికి చూశాను. రాఘవ కనిపించాడు. రాఘవ కుదిపాను. నిర్జీవంగా పక్కకు వాలిపోయాడు.
ఎవరో పరిగెత్తుకు వెళ్ళి టార్చ్ తెచ్చారు. టార్చ్ వేశాం. రక్తం మడుగులో పడి ఉన్నాడు. అమ్మో, చచ్చిపోయాడు, ఎవరో దొంగల్లా ఉన్నారు అన్నారు. ఎవరో దొంగలైతే అతని చేతికున్న రోలెక్స్ వాచి, వేలుకున్న వజ్రపు టుంగరం తీసుకుని వెళ్ళలేదే? ఎందుకు దొంగతనం చేసినట్టు? కాదు, ఎవరో తెలిసిన వాళ్లే అయి ఉండాలి. ఇక్కడ కాపేసి పట్టుకున్నారు అన్నారెవరో. అయినా ఆయన్ను చంపే దుర్మార్గులు ఎవరబ్బా? దుండగులు, దుర్మార్గులు ఢిల్లీ నుంచి వచ్చి దోపిడీలు, హత్యలు చేస్తూ ఉంటారట. అందరి మాటలు వింటుంటే నాలో చలనం వచ్చింది. అప్పటికే వెలుతురు చీకటిని చీల్చుకొని వస్తోంది. నా మెదడు మొద్దుబారిపోయినట్టుగా అయింది. ఎప్పుడు నవ్వే ఆ పెదవులు వికృతంగా మారాయి. నోరు సగం తెరిచుంది. నా బుర్రలో ఒక ఊహ తళుక్కుమంది. కానీ దాన్ని ఎక్కువసేపు ఉంచలేకపోయాను. పోలీసులకు కబురు చేద్దామా? ప్రకాశం అడిగాడు. నా మాట పూర్తి కాకముందే పోలీసుల జీపు. అందులో నుంచి పంకజం కొడుకు బాబు దిగాడు. నా ఊహే నిజమైంది. నువ్వు చెప్తుంది నిజమా? నీరసంగా అడిగాను బాబును. తనే రాఘవని చంపానని చెప్తూ ఉంటే. అబద్ధం ఆడవలసిన పని కూడా లేదు అంకుల్. ఇలాంటి వాళ్ళు దేశానికి చీడ పురుగులు అన్నాడు కసిగా, కచ్చగా. 17 దాటి 18లో అడుగు పెడుతున్న బాబు, పోలీసులు వాళ్ళ పని చేసుకుపోతున్నారు. నేను బాబు వంకే చూశాను. వాడి మొహం ప్రశాంతంగా ఉంది. రోషం, కోపం మచ్చుకైనా లేవు. బాబు, ఎందుకు చేశావు ఈ పని? అంకుల్, తెలియకనే అడుగుతున్నావా? ఎందుకు చేసినా కొందరు తల్లిదండ్రులైనా జాగ్రత్తగా ఉంటారు అన్నాడు. నా కళ్ళు చెమర్చాయి. పెద్దల పొరపాట్ల వల్ల 2 కుటుంబాల పిల్లలు అయోమయంలో పడిపోయారు. రాఘవ్ ఏ పిల్లల కోసం వివాహం ఆడాడో ఆ పిల్లలు ఇప్పుడు దిక్కులేని వాళ్ళయ్యారు. మనిషికి తనవారంటూ ఎవరో ఒకరు ఉండాలి. తనవారో, పగవారో, ప్రేమించేవారో, ద్వేషించేవారో వాళ్లను ఎలా ఓదార్చగలను? ఈ వార్త విని పంకజం బ్రతుకుతుందా? ఈ ప్రణయ జీవులు విడిపోయి బ్రతకగలరా? రాఘవ పరువు, ప్రతిష్ట, హోదా అన్నీ మర్చిపోయాడు. దాదాపు పంకజం కూడా అంతే. రాఘవ శవాన్ని మార్చురీకి పంపి మెల్లగా పంకజం ఇంటి వైపు బయలుదేరాను. వేలాది మంది వచ్చారు. పంకజానికి తెలీదా? తెలిసి స్పృహ తప్పి పడిపోయిందా? ఆలోచిస్తూ ఆమె ఇంట్లోకి అడుగుపెట్టాను. ఏమిటోనండి, శవాలు, రక్తాలు అంటే నాకు చికాకు, అందుకే తలుపు తీయలేదు అంది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఈ మనిషేనా రాఘవ కోసం ప్రాణం పెట్టింది? ఛీ! ప్రణయాలు, ప్రేమలు, ప్రాణాంతకాలు. మీ బాబు రాఘవన్ చంపాడు తెలుసా? వెటకారంగా అడిగాను. తెలుసు, వారు లాయర్ దగ్గరికి వెళ్ళారు అన్నది. అక్కడ ఒక క్షణం ఉండబుద్ధి కాలేదు. మెల్లగా రాఘవ పిల్లలను చూద్దామని బయలుదేరాను. స్వేచ్ఛ ప్రణయాలు కావు, అవసరానికి వాడుకునే బలహీనతలు. పంకజానికి భర్తకు ప్రమోషన్ కావాలి. తన మాయాజాలంతో రాఘవన్ పూర్తిగా గుడ్డివాణ్ణి చేసింది. ఇలాంటి స్త్రీలు ఒళ్ళు అమ్ముకునే వారికన్నా దేంట్లో మిన్నో అర్థం కాలేదు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా 50 లైకులైనా చెయ్యండి. మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.